నేను గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. ఒక రిసెప్షన్‌కెళ్ళాలి. ఫస్ట్ శారీ డ్రేప్ చేసుకొనొచ్చేసాను. నెక్స్ట్ మేకప్ స్టార్ట్ చేయాలి. చాలా సింపుల్ మేకప్. బిగినర్స్ కూడా చేసేసుకోవచ్చు ఈజీగా. ఫస్ట్ మాయిశ్చరైజరు పాండ్స్ మాయిశ్చరైజర్ అనమాట. జెల్ బేస్డ్. నాది ఆయిలీ స్కిన్. అందుకని జెల్ బేస్డ్ యూజ్ చేస్తున్నాను. జెల్ బేస్డ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బావుంటది. ఇక నేను మేకప్ చేసుకుంటా అంటే మా పిల్లలు ఇద్దరు వచ్చి నాకు హెల్ప్ చేస్తన్నారు. ఇది పూసుకో, అది పెట్టుకో అమ్మా అని చెప్పేసి వాడు అద్దం చూసి నాకు చూయిస్తన్నాడు. దాని తర్వాత స్కిన్ ప్రొటెక్షన్ కోసం సన్ స్క్రీను, అది కూడా జెల్ బేస్డే, లాక్మీదే. దాని తర్వాత బేస్ బాగుంటుంది అని చెప్పేసి ప్రైమర్ యూస్ చేశాను రెడ్మీది. దాని తర్వాత ఫౌండేషన్ అవంతా నాకు సెట్ కావు, ఎప్పుడు వాడను కూడా. పాండ్స్ బీబీ క్రీమే యూస్ చేస్తున్నాను. దాని తర్వాత కొంచెం సెటిల్ అవ్వాలని చెప్పి సెట్టింగ్ స్ప్రే యూస్ చేసా. అంతా అయిపోయాక ఇంకా ఐబ్రోస్ బ్రౌన్ కలర్ షేడ్తో ఫిల్ చేసుకున్నా. నాకు ఐబ్రోస్ చాలా తక్కువ. నా ముఖంలో కొంచెం కలగా కనిపించేది ఐలైనర్. జూడియో ఐలైనర్ పెట్టుకున్నాను. ఎఫర్డబుల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పేసి. దాని తర్వాత మస్కరా కూడా జూడియో మస్కరానే యూస్ చేస్తాను నేను. మధ్యలో ఐ షాడో వేసుకున్నా, దాని క్లిప్ ఎక్కడో మిస్ అయింది. నెక్స్ట్ లిప్స్టిక్, మెయిన్ మనకి లిప్స్టిక్ అనమాట. అది క్రిమ్జన్ రోసు లాక్మీది. చాలా ఇయర్స్ నుంచి నేను మా చెల్లి అదే వాడుతున్నాం. మా స్కిన్కి అది చాలా బాగుంటుంది ఆ షేడ్. ఒక 5 to 6 ఇయర్స్గా వాడుతున్నాం. నెక్స్ట్ బొట్టు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిక్కర్స్ ఉన్నాయి. ఈ స్టిక్కర్స్ మధ్యలో ఒక ఫోటో ఎప్పటిదో, అది నేను ఒక బీటెక్ అట్లా చేసేటప్పుడు నేను, మా అమ్మ, మా చెల్లి, గ్రీన్ కలర్ నేను. ఫస్ట్ బొట్టు టైపు చూసాను, బాగాలేదు, బ్యా అనిపించింది. ఇంకా నామం పెట్టుకున్నా. నాకు నామమే బాగా సెట్ అవుతుంది. నేను ఎప్పుడు నామమే పెట్టుకుంటాను. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్టైలు. నాకు పెద్దగా హెయిర్ స్టైల్స్ రావు, ఊరికే దూకొని క్లిప్ పెట్టేసుకున్నాను అంతే. దాని తర్వాత ఫైనల్లీ జ్యువెలరీలో ఇయర్ రింగ్స్ ఏవి పెట్టుకోవాలని కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నింది. పెట్టుకుంటున్నాను. 2 పెట్టుకుని ఏది బాగుందా అని చూసుకుంటున్నా. ఇదొకటి లక్ష్మీదేవి బుట్టలు, ఇంకోటి నార్మల్ది రెడ్ కలర్ వచ్చిండేది. రెండిట్లో ఎట్లా అని నాకు అర్థం కాక మా చెల్లిని అడిగితే రెడ్ కలర్దే చెప్పింది, శారీకి మ్యాచ్ అవుతుందని. సరే అని రెడ్ కలర్దే పెట్టేసుకున్నాను. ఇంకా హెవీగా ఏం లేకుండా ఒక చిన్న దాంట్లోకి మ్యాచ్ అయ్యే హారం ఒకటే, అది హెవీగా ఉందనేసి ఒకటే పెట్టుకున్నాను. ఫైనల్గా నా లుక్ అయితే ఇట్లా ఉన్నింది. ఇంకా రిసెప్షన్కి స్టార్ట్ అవ్వాలి. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవడం లేదు. నా వీడియోస్ కానీ మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.